జీకొండూరు మండలంలోని మారుతిరామ క్వారీ కాంట్రాక్ట్ లేబర్ సొసైటీకి చెందాల్సిన క్వారీలో మట్టి మాఫియా బరితెగించింది. లోయ క్వారీలోని సర్వే నెంబర్ 26/2లో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. కాంట్రాక్ట్ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టిని తవ్వి అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ప్రభుత్వ సంపదను కాజేస్తూ క్వారీని తన సొంత జాగీరుగా మార్చుకొని భారీగా సొమ్ము చేసుకుంటున్నారని వడ్డెర సొసైటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాలను అడ్డుకోవడానికి వెళ్లిన వడ్డెర సొసైటీ సభ్యులపై కాంట్రాక్టర్, అతని అనుచరులు దౌర్జన్యానికి దిగారు. మైనింగ్, రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమ తవ్వకాలను ఆపాలని, తమపై దాడికి ప్రయత్నించిన కాంట్రాక్టర్పై కఠిన చర్యలు తీసుకోవాలని, తమ క్వారీని తమకు అప్పగించాలని వడ్డెర సొసైటీ సభ్యులు డిమాండ్ చేశారు. మాకు వచ్చిన కోరిని సీతారామయ్య ఆక్రమించాడయ్యా. ఆక్రమించుకొని దుర్మార్గంగా మమ్మల్ని కొట్టి, మమ్మల్ని తిట్టి, మీరెవర్రా రావడానికి ఇక్కడికి, ఇది మాది అని చెప్పి అని తరివేశాడయ్యా. తరివిన తర్వాత మేము కాగితాలు తీసుకొని వచ్చిన తర్వాత కూడా మీ కాగితాలు చెల్లవు, మీ ఏమీ లేదు, మీకు ఏం హక్కు లేదు, తిట్టి మమ్మల్ని తరివేశారయ్యా. తరివితే మరి ఏం చేయాలో అర్థం కాక మేము పేపర్ల చుట్టూ తిరుగుతున్నామయ్యా. పేపర్ చుట్టూ తిరిగి, మంత్రుల చుట్టూ తిరిగి, అక్కడ మన ఫారెస్ట్ వాళ్ళ చుట్టూ తిరిగి, మైనింగ్ వాళ్ళ తిరిగి, ఎక్కడ తిరిగినా కానీ మాకు పని అవ్వట్లేదయ్యా. మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదయ్యా. మేము బతకాలో సావాలో తెలియట్లేదయ్యా. అంతే కంప్లైంట్ తీసుకోలేదండి వాళ్ళు. కంప్లైంట్ తీసుకున్నా కానీ మీకు ఎందుకు ఆగండి, మేము వస్తుంది ఇస్తాము అని అంటున్నారు అయ్యా. గవర్నమెంట్ నుంచి రావాలి ఇస్తాము అంటున్నారు. ప్రూఫ్స్ ఉన్నాయి, ప్రూఫ్లన్నీ చూపించాం కూడా, పోలీసు వాళ్ళకి చూపించాం, సీఏ గారు చూపించాం, ఎవరో చూపించినా కానీ ఆయనకి ఏ ప్రూఫ్ లేకుండా ఆయనకి ఇచ్చారండి కోరి. సర్వే నెంబర్ 6/2 అండి. అధికారులు ఏమంటున్నారంటే వస్తుంది, వచ్చిన తర్వాత మీకు ఇస్తాము ఆగండి అంటున్నారు. మొత్తం గ్రావెలి మొత్తం ఎత్తుకుంటున్నాడు, కొండ కూడా వెళ్ళిపోండి అంటున్నారు పోలీసు వాళ్ళు కూడా. మీకు ఉన్నప్పుడు వచ్చినప్పుడు రాండిరా, మీరు వచ్చినప్పుడు చూసుకోండి, చూపిస్తాం అంటున్నారు పోలీసు వాళ్ళు. కోరి కావాలయ్యా మేము బతకడానికి, లేకపోతే మేము చచ్చిపోతాం. మా అన్నయ్య కూడా ఇక్కడే చచ్చిపోయాడయ్యా కోరి కాడ. రాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి కొలిసి రాళ్ళు వేసినప్పుడు ఆడ పడుకున్నాడండి. పడుకున్న ఇంటికి తీసుకెళ్ళగానే ఇంటికాడ చచ్చిపోయాడు మా అన్నయ్య. బత్తుల కృష్ణ అని, జీకొండూరు మండలం 26/2 నెంబరు, సర్వే నెంబరు. ఇది లోయ కోరి. మా కోరి మాకు వచ్చేటట్టు చేయండి అయ్యా. మా కోరి మాకు రావాలయ్యా. లోకేష్ గారు మీకు దండం పెడుతున్నాం అయ్యా. మా కోరి మాకు ఇవ్వండి, మేము బతుకుతాం. మేము రోడ్డును పడ్డాం, మా పరిస్థితి అతి దారుణంగా ఉందయ్యా.